దేవుని నామానికి స్తుతి కలుగును గాక. దైవవాక్కు అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయే మాట ఏమిటంటే, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము. విశ్వాసము అనే వర్డ్ మనం తరచుగా వింటామండి. మనం ఎప్పుడు చర్చ్కి వెళ్ళినా ఈ మాట మన పాస్టర్ గారు కూడా ఎంతోమంది అంటూ ఉంటారు, విశ్వాసము. దేవునిలో మన విశ్వాసం ఎంతో గొప్పగా ఉండాలండి. దేవుడు చెప్తూ ఉంటారు కదా, ఆవగించంత విశ్వాసం ఉన్నా పర్లేదు, కొండను తీసి సముద్రంలో వేసేయచ్చు. అంత విశ్వాసము మనకు ఉండాలండి. ఆవగించంత విశ్వాసంలో కూడా ఎంతో డీప్ మీనింగ్ ఉంది. ఇక్కడ చూసినట్లయితే దానియేలు మనం చూడొచ్చు. సింహబోన్లు పడేశారండి. సింహబోన్లు పడేసినప్పుడు మనమైతే ఏం చేస్తామంటే దేవుని దూషిస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికన్నా ముందు మనం టార్గెట్ ఏముంటుందంటే దేవుని దూషించేస్తాం ఫస్ట్. సెకండ్ వచ్చేసి ఇంకా మన జీవితం అయిపోయింది, అక్కడితో మన లైఫ్ అయిపోయింది. ఇది థింక్ చేసే టైం కూడా ఉంటుంది అని కూడా మనం ఆలోచించమండి. కానీ దానియేలు అక్కడే మాకు నుంచి దేవుని ప్రార్థన చేశారు. ఆకాశం చేతులు ఎత్తి ఎప్పుడైతే ప్రార్థన చేశాడు దేవుడికి, దేవుడు గొప్ప కార్యాలు, సింహపు నోర్లు మూయించిన దేవుడండి మన దేవుడు. ఈరోజు ఎంతమంది ఇంత విశ్వాసం కలిగి ఉన్నారండి? ఇక్కడ చూసినట్లయితే షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అగ్నిగుండంలో పడేస్తాను అని చెప్పినా కూడా నేను మాత్రము వేరే వాళ్ళకి మొక్కను, నా దేవుడు నన్ను అగ్ని నుంచి తప్పించగల సమర్థుడు అని వారు నమ్మారండి. ఎంతమంది నమ్ముతారండి ఇలాగా? అందరూ నమ్మరు కదండి. అంత విశ్వాసం మనకు ఉండాలి. ఎప్పుడైతే వారిని అగ్నిలో వేసినప్పుడు వాళ్ళందరూ చూసింది ఏంటంటే, నలుగురు వ్యక్తులను వారందరూ చూశారు. అది చాలా మిరాకిల్ కదండి. అగ్నిలోకి వెళ్ళి ఒక్క వెంట్రుక కూడా కాలకుండా బయటకు రావడం ఎంతో గొప్ప మిరాకిల్, వండర్ఫుల్ మిరాకిల్ అండి అది. మనం ఎంతమంది విశ్వాసంతో ఉన్నామండి? ఈరోజు నన్ను పట్టుకెళ్ళి నన్ను ఒక మంటల్లో పడేసినా కూడా నా దేవుడు నన్ను కాపాడుతున్న విశ్వాసంతో మనం ఉండాలండి. మనం ఆరాధించిన దేవుడు గొప్ప దేవుడు. ఆరాధిస్తున్న దేవుడు మౌనంగా ఉండే దేవుడు కాదండి. అయితే మనము రక్తస్రావం గల స్త్రీని కూడా చూస్తాం కదండి. ఆమె 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగి ఉన్నారు. ఎంతో పెయిన్ఫుల్ హెల్త్ ఇష్యూస్తో ఆవిడ క్యారీ చేస్తున్నారు. అయితే యేసయ్య ఆ ప్రదేశానికి వచ్చారని ఆవిడకి తెలియగాని ఆమె ఒక్కటి నమ్మారు. ఈవెన్ నేను ఆయన వస్త్రపు చెంగు ముట్టుకున్నా నేను స్వస్థత పొందుతాను, లేదంటే ఆయన నీడ నన్ను తాకినా నేను స్వస్థపరచబడతాను. ఒక విశ్వాసం మనలో ఉందా అండి? మనం అందరం కోరుకుంటాము, దేవుడు నన్ను పిలవాలి, ఇలా చూపించి మాట్లాడాలి. అంత చేయవసలేదు. జస్ట్ మనకి ఇంత ఫెయిత్, ఆయన నాతో మాట్లాడతారు అనే ఫెయిత్ మనకు ఉంటే కార్యాలు ఆటోమేటిక్గా జరుగుతాయండి. ఆమె ఫెయిత్తో వెళ్ళారు, నడవలేని పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళారు కదా. ఎంత పెయిన్ఫుల్గా ఉంటుంది. నడవలేని పరిస్థితుల్లో ఆవిడ వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకోగలిగారండి అంతమంది జనంలో. ఆ వస్త్రపు చెంగు విశ్వాసంతో నార్మల్గా ఇప్పుడు నన్ను ఎగ్జాంపుల్గా తీసుకుంటే, నార్మల్గా నేను వెళ్ళి ముట్టుకుంటే జరుగుతాయా అండి అద్భుత కార్యాలు? జరగవు కదా. దాని ఫెయిత్తో నేను వెళ్ళి ముట్టుకుంటే నాకున్న భయాలు, బాధలు అన్నీ పోతాయి కదా. అలాగే ఆమె కూడా స్వస్థత కోసం విశ్వాసంతో వెళ్ళి పట్టుకున్నారండి వస్త్రపు చెంగుని. గొప్ప కార్యాలు దేవుడు చేశారు కదండి. అక్కడి 12 సంవత్సరాల నుంచి ఆవిడ బాధపడుతున్న వ్యాధి నుంచి యేసయ్య స్వస్థపరిచారు. ఈ రోజు నుంచి మీరు ఎంతమంది విశ్వాసం కలిగి ఉంటారండి? మన విశ్వాసాన్ని మనం రిఫ్లెక్ట్ చేయాలి బయటికి. ఆత్మఫలాలు 7వ మాట, విశ్వాసము మనలో ఫలించాలి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు యేసయ్య. గడిచిన కాలం అంతా నీ కృపాదయల కింద మమ్మల్ని కాచి కాపాడేందుకు వందనాలు. విశ్వాసం గురించి మేము నేర్చుకున్నాం ప్రభువా యేసయ్య. విశ్వాసముతో దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు రక్తస్రావం గల స్త్రీలాగా మేము బలంగా విశ్వాసంలో ఎదిగేటట్టు సహాయం చేయండి యేసయ్య. మీరే ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించమని యేసు దివ్య నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.